నూతన రాజధాని అమరావతికి ప్రధాని మోదీ ఏం వరం ఇవ్వనున్నారు? మే 2వ తేదీన కీలక ప్రకటన చేయనున్నారా? ప్రత్యేక ప్యాకేజీనా లేకుంటే కీలక హామీలు ఇవ్వనున్నారా? ఆ ప్రకటన కోసమే ఇన్నాళ్లు ప్రధాని పర్యటన వాయిదా పడిందా? చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అంతా సెట్ చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాగుతోంది. ఏపీ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది మోదీనే. కానీ ఆ తర్వాత కాలంలో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. పాచిపోయిన లడ్డూలు ఇచ్చి వెళ్లారని, శంకుస్థాపన సందర్భంగా మట్టి నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదని వివిధ సందర్భాలలో చాలా మంది విమర్శలు చేశారు. దీనికి తోడు వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణం పూర్తిగా మూలన పడింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ప్రధాని మోదీకి ఏపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో రాజధానికి నిధులు మంజూరయ్యాయి. ఇక అమరావతి పునఃప్రారంభ పనులకు మోదీనే రానున్నారు. ఇలా మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన వేళ రోడ్ షోతో పాటుగా భారీ బహిరంగ సభకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రధాని చేతుల మీదుగా 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు 1,00,000 కోట్లు ఖర్చవుతుందని ఏపీ ప్రభుత్వం అంటోంది. అంటే ఏపీకి 1,00,000 కోట్లు కావాలని ముందుగానే ప్రధాని మోదీకి చెబుతుందా అని అనుకుంటున్నారు. గతంలో ప్రధాని మోదీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా తిరస్కరించిన సందర్భంలో ఏపీకి 1,00,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. కాబట్టి ఆ 1,00,000 కోట్ల మాటను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోందా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మించే పనిలో ఏపీ సర్కార్ ఉంది. అందులో భాగంగానే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అమరావతి ఎయిర్పోర్ట్, అమరావతి రైల్వే లైన్ ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. అలాగే ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా అమరావతిని నిలిపేలా ప్రభుత్వం అధికారులు పనిచేస్తున్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేస్తున్న అధికారులు అమరావతి రాజధాని అవసరాల కోసం సౌర, పవన, జల విద్యుత్ వనరుల నుంచి 2,700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిపై ప్రధాని కీలక ప్రకటన చేస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇది కాకుండా ఇతర కీలక హామీల గురించి కూడా ప్రధాని చేత ప్రకటన చేయించాలన్నది ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. అందులో కొన్ని చూస్తే అమరావతికి నిధులు, అమరావతికి సుప్రీంకోర్టు బెంచ్, కర్నూలుకు హైకోర్టు బెంచ్, దేశ 2వ రాజధానిగా అమరావతి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రధాని కార్యాలయం ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ ఏపీకి మాత్రం వరాలు ఉంటాయని చెబుతున్నారు. రాబోయే రోజులలో దక్షిణాదిన బలపడాలని చూస్తున్న బీజేపీ తప్పనిసరిగా కీలక హామీలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా కేంద్రంలో తమకు మద్దతిస్తున్న ఏపీకి భారీగా నిధులు, ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో తమకు మద్దతిచ్చే భాగస్వామ్య పక్షాలకు ఇలాగే సహకారం ఉంటుందని కేంద్రం చెప్పదలుచుకుందని అంటున్నారు. ఈ దిశగా ప్రధాని మోదీ కీలక హామీలు ఇవ్వవచ్చని చెబుతున్నారు.